మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు, సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే, ఇక్కడ రవి తన ఓన్ హౌస్లో ఉన్నాడు, సింహరాశిలో. శుక్రుడు నీచబడి కేతువుతో కలిసి ఉన్నాడు. అదేవిధంగా కర్కాటకంలో బుధుడు మరియు బుధుడి యొక్క రాసుల్లో అంటే మిథునంలో కుజుడు, వృషభంలో గురువు, మీనంలో రాహువు, శని వక్రించి కుంభంలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, ఎప్పుడు నేను లగ్నాన్నే ప్రాధాన్యంగా తీసుకుంటాను, లగ్నం తెలియని వారు రాశించి తీసుకోండి, ఏ విధంగా ఉండబోతుంది, ఏ గ్రహాలు బలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు పాజిటివ్ ఫలితాలు ఇస్తున్నాయి, ఏ గ్రహాల విషయాలు జాగ్రత్త వహించాలి, ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ ఆ లలిత అమ్మవారిగా భావిస్తూ, అంటే కొంతమందికి ఏమవుతుందంటే కేవలం ఇది ఒకటే కాకుండా వాళ్ళ పర్సనల్ చార్ట్లో కూడా ఏం చూసుకోవాలనేది ఉంటుంది. ఆ విషయం కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో ఆఖరి వరకు చూడండి. ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. ముందుగా మేషలగ్నము, మేషరాశి. మేషం వారికి కనుక చూసుకున్నట్లయితే నీ యొక్క రాస్యాధిపతి కుజుడు ఎవరైతే ఉన్నారో ఆయన 3వ స్థానంలో ఉంటూ 5లో రవి ఉన్నాడు. దీనివల్ల ఏమిటి బెనిఫిట్? ఒకటి, ఇంట్లో తక్కువగా ఉండడం, బయట ఎక్కువ తిరగడం జరుగుతూ ఉంటుంది. కొంత డాక్టర్స్తోని, మెడికల్ రంగాల వాళ్ళతోని, రాజకీయ నాయకులతోని కొంత మీకు పరిచయాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, దీంతోపాటు కుటుంబాధిపతి అంటే మీ ధనాధిపతి ఉన్నటువంటి కండిషన్ ఏమిటి? మేషం వారికి ఈ వారం అంతా కూడా, ఈ వారం కాదు ఈ నెలలో 18వ తేదీ వరకు శుక్రుడు నీచంలో ఉన్నాడు. అంటే మీరు ధన సంబంధించిన విషయంలో ఎవరికైనా అప్పుగా ఇవ్వడము, అప్పుగా తీసుకోవడం, అందులో ముఖ్యంగా స్త్రీలకి అప్పు ఇవ్వడం, తీసుకునేటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి చూపిస్తుంది. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఆరోగ్యానికి కారకుడు, పేరు ప్రఖ్యాతులకు కారకుడు, ప్రమోషన్స్కి కారకుడు, సంతానానికి కారకుడు అయినటువంటి రవి ఓన్ హౌస్లో తన స్వక్షేత్రంలో ఎప్పుడైతే ఉన్నాడో, ఆ రవి ఉన్న కండిషన్ మీకు మంచి ఫలితం ఇస్తుంది. అంటే ఎలాగా? సంతానం మూలంగా, మెడికల్ మూలంగా, ఇట్లాంటి వాటి మూలంగా, రాజకీయ పరంగా మంచి యోగాన్ని ఇచ్చేటువంటి సమయం మేషం వారికి ప్రజెంట్ నడుస్తుంది. అయితే ఈ వారము చంద్రుడు కర్కాటక రాశి నుంచి తులారాశి వరకు సంచరిస్తుంటాడు. సో 1వ తేదీ తన ఓన్ హౌస్లో ఉన్నాడు చంద్రుడు. కాబట్టి ఆ రోజు ఏదైనా మీరు ప్రాపర్టీస్ తీసుకోవడానికి, ఏదైనా వస్తువులు కొనడము, ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా కొత్తగా సబ్జెక్ట్ నేర్చుకోవడము, ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే వీటితో పాటు ఇక్కడ మీరు ఈ 2వ అధిపతి, 3వ అధిపతి అంటే ఇలా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ఫలితం ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ 3వ స్థానాధిపతి కూడా 4లో ఉన్నందుకు కష్టపడేదైనా ఒక ప్రాపర్టీ కానీ, వస్తువు కానీ, వాహనం కానీ కొనుగోలు చేస్తారు. సంతానం కోసం మీరు చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది అనేటువంటి చూపిస్తుంది. కాకపోతే ఈ వారం మీరు కాస్త, ఈ వారం అని కాదు 18వ తేదీ వరకు వివాహ నిర్ణయాలు, పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ అవకాశాలు మాత్రం చక్కగా వస్తాయి, దాని గురించి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. విదేశీ ఉద్యోగ యోగాలు, విదేశీ సంబంధించినవి కూడా కొంతవరకు ఫలిస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ప్రయత్నం కూడా మీకు ఖచ్చితంగా ఫలిస్తుంది అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది. లక్కీగా మీకు 5వ అధిపతి 5లో ఉండడం అనేటువంటిది మెడిటేషన్ చేయడానికి, ఉపాసన చేయడానికి చాలా మంచి టైం ఇది. అంటే మేషం వారు గనక ఇప్పుడున్నటువంటి కండిషన్లో సూర్య భగవానుణ్ణి గనక నిత్యము ఆరాధన గనక చేసినట్లయితే, ఎప్పుడు కూడా పంచమాధిపతి పంచమంలో వచ్చినప్పుడు చేసే ఉపాసన అద్భుతమైన ఉపాసన. అంటే ఆ సమయంలో మీరు ఆరోగ్యం కోసం చేసేటువంటి ప్రయత్నం కానివ్వండి, ఉపాసనాపరంగా మీరు చేసేటువంటి ప్రయత్నం కానీ అద్భుతంగా ఉంటుంది. అంటే ఈ సమయంలో మీరు కనుక సూర్యభగవానుడిని చూస్తూ చక్కగా మీరు
ద్వాదశ నామాలు ఉంటాయి సూర్య భగవానుడి, మనం పోస్టర్స్ ఎక్సర్సైజ్ చేస్తుంటాం అటువంటివి. అదేవిధంగా ఆదిత్య హృదయం చదవడం, ఇవి కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది అనేటువంటిది సూచిస్తుంది. చాలామందికి ఏంటంటే ఒక చిన్న అపోహ ఉంది, ఏమిటంటే మరి ఈ గోచారంలో ఈ గ్రహాలు ఎలా ఉన్నాయి కదా, మరి నాకు ప్రమాదం వస్తుందా, ఏమవుతుంది అని. గోచార గ్రహాలు అసలు మన మీద ఎంత పర్సంటేజ్ పనిచేస్తాయి, మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహం ఎంతవరకు పనిచేస్తుంది అంటే, గోచారం అనేటువంటిది కాలం అన్నమాట. బయట ఉండేటువంటి ఒక ట్రాఫిక్ అనుకోండి, బయట ఉండేటువంటి అట్మాస్ఫియర్ అనుకోండి, సిచ్యువేషన్స్ అనుకోండి, ఇవన్నీ గోచారం. జన్మజాతకం అనేటువంటిది మన స్ట్రెంగ్త్, మనం పూర్వజన్మల్లో ఎటువంటి కర్మ చేశాము, ఒకరికి చక్కగా విద్య నేర్పామా, లేనట్లయితే ఒకరికి సహాయం చేసామా, ధన సహాయం చేసామా, మాట సహాయం చేసామా, లేకపోతే ఒకరిని ఇబ్బంది పెట్టామా, ఒకరిని మానసికంగా క్షోభ పెట్టామా, ఇవన్నీ కూడా మనం పూర్వజన్మ చేసుకున్న కర్మను బట్టి మన జన్మజాతకంలో ఉండేటువంటి లగ్నం నుంచి ద్వాదశ భావాలు ఏవైతే ఉన్నాయో, నవగ్రహాలు, అందులో ముఖ్యంగా 2 ఛాయాగ్రహాలు ఉన్నాయో, అవి భగవంతుడు గొప్పగా తయారు చేసిన ఒక సాఫ్ట్వేర్. అంటే చూడండి, మనం ఒక కారులో వెళ్తున్నాం, ఉదాహరణకి సిగ్నల్ పడింది, అయినా చూసుకోకుండా దాటేసాం, వెంటనే ఏం చేస్తుంది, కెమెరా అక్కడ ఫోటో తీస్తుంది, మనకి ఫైన్ వచ్చేస్తుంది. అలాగే చాలా గొప్ప సాఫ్ట్వేర్ భగవంతుడు క్రియేట్ చేసింది ఏంటంటే ఈ నవగ్రహాలు. నువ్వే తప్పు చేసినా ఇమీడియట్గా స్నాప్షాట్ వెళ్ళిపోతుంది, నువ్వు నెక్స్ట్ జన్మలో అనుభవించాలి. నువ్వే మంచి చేసినా ఇమ్మీడియట్లీ వెళ్తుందండి, అది కూడా ఉంది. అంటే ఎలాగా అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మీ యొక్క రవి బాగోలేడు అంటే దాని అర్థం ఏమిటంటే, మీరు పూర్వజన్మల్లో మీ యొక్క అధికారం దుర్వినియోగం చేశారు. రవి చాలా బాగున్నాడంటే అప్పుడు ఏం జరుగుతుందంటే, మీకు మంచి తండ్రి ద్వారా సహకారం, గవర్నమెంట్ ద్వారా సహకారం, రాజకీయంగా ఇప్పుడు ఇవాళ రేపు ఉండేటువంటి రాజకీయాలు రవి ఒకటే కాదు, రాహు శని యొక్క ప్రభావం కూడా ఉంటుంది. బట్ ఆరోగ్యం బాగుంది అంటే రవి. అంటే పాస్ట్ లైఫ్లో ఎవరికో మీరు ఈ ఆరోగ్య సంబంధించిన విషయాలు కానివ్వండి, లేకపోతే అధికార సంబంధించిన విషయాలు కానివ్వండి, తెలుసో తెలియకో అజ్ఞానంలోనో స్వార్థం కోసమో ఏదో తప్పిదం జరిగింది అక్కడ. సో దాన్ని మీరు సెట్ చేసుకునే దానిలో ఉండాలి. అంటే మనం ఇప్పుడు ఈ లైఫ్లో నేనేం చేయగలను అనే దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే మానసికంగా ఎక్కువ కృంగిపోతున్నాము, మూన్ యొక్క స్థితి బాగాలేదు, లేదా 4వ స్థానాధిపతి స్థితికి సంబంధించింది ఎక్కడో ఏదో మిస్టేక్ చేశారు పాస్ట్ లైఫ్లో అని మీరు రియలైజ్ అవ్వగలగాలి. అదేవిధంగా మార్స్ అంటే కుజుడు, అన్నదమ్ములతోని, భూములతోని, దేనికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో, ఆ యొక్క కుజ సంబంధించినటువంటిది ఏదైతే ఉందో అది పర్టికులర్గా మీరు ఎక్కడో డిఫెక్ట్ చేశారు. అంటే ఎవరిదో భూమి లాక్కోవడము, కబ్జా చేయడము, లేదా అన్నదమ్ములకి సమానంగా రావాల్సినటువంటి దాన్ని మీరేదో స్వార్థం కోసం లాగేసుకోవడము, ఇట్లాంటివి ఏవో జరిగినప్పుడు అన్నదమ్ముల మూలంగా గొడవలు రావడము, భూమి మూలంగా వివాదాలు రావడము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కొంతమంది స్వార్థం కోసం మీరు న్యాయంగా ఉన్నా వాళ్ళు ఏదైనా కబ్జా చేశారంటే అది వాళ్ళకి మళ్ళీ అది ఉంటుంది, దాని ప్రభావం ఉండదని కాదు. ఇలా ఒక్కొక్క గ్రహము మీరు చేసినటువంటి పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఆధారంగా భగవంతుడు పర్ఫెక్ట్గా అక్కడ పెడతాడు. అంటే ఆ సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి వదిలేశాడు, అది దాని పని చేస్తూ ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసి, ఎలా అయితే మనం సిగ్నల్ దగ్గర ఈ గ్రీన్ లైట్ పడినప్పుడు ఒక రకంగానే, రెడ్ లైట్ పడినప్పుడు ఏదైనా వెహికల్స్ వెళ్తుంటే ఫోటో తీసి ఎలా ఇస్తుందో, ఇది కూడా అంతే. కాబట్టి మనం ఏం చేయాలంటే ఏమీ భయపడకుండా, అసలు మనం ఎందుకు ఈ జన్మం అంటే ఈ జన్మ ఎందుకు తీసుకున్నాం, వాట్ ఈస్ ద రీజన్, పర్పస్ ఏమిటి, ఈ జన్మ రావడానికి గల పర్పస్ ఏమిటి అనేటువంటిది మీ లగ్నము, మీ ఆరోభావం చెప్తుంది. మీరు ఎందుకు ఎంతో కష్టపడ్డా సంపాదించలేకపోతున్నారంటే మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, అసలు ఏ మార్గంలో ఉంది. జ్యోతిషాస్త్రంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మీరు ఏ మార్గంలో వెళ్తే సంపాదిస్తారనేటువంటి ఒక గొప్ప విషయాన్ని అక్కడ చెప్తూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, దీంతోపాటు ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, చూడండి ఎంతో సంపాదిస్తున్నానండి, రూపాయి నిలవట్లేదు అంటూ ఉంటారు. కారణం ఏమిటంటే, ఎక్కడో మీరు ఇంట్లో వేస్టేజ్ జోన్లో బీరువా పెట్టడమో, లేకపోతే చెయ్యకూడనటువంటి కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేయడమో జరుగుతూ ఉంటుంది. ఎలా ఉంటుందంటే, అది ఒక కుండలో మనం వాటర్ పోస్తున్నాము, కానీ ఆ కుండ చిన్న చిల్లు ఉందనుకోండి, ఆ చిల్లు ద్వారా ఎలా అయితే నీరు పోతూ ఉంటుందో ఆ రకంగా మీ యొక్క ధనం వేస్ట్ అవుతుంది. అదేంటో కూడా తెలుసుకోగలగాలి. అలా 1 కాదు 2 కాదు, వివాహ సమయాలు తెలుసుకోవచ్చు జ్యోతిషాస్త్రం ద్వారా. ఏ బిజినెస్ చేస్తే బాగుంటుందో తెలుసుకోవచ్చు, ఎక్కడ నేను రాంగ్ స్టెప్ వేస్తున్నానో తెలుసుకోవచ్చు, ఏ దేవతా ఆరాధన చేస్తే బాగుంటుందో తెలుసుకోవచ్చు,
మీరు ఏ రత్నధారం చేస్తే బాగుంటుందో తెలుసుకోవచ్చు, ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుందో తెలుసుకోవచ్చు. ఎవరికి సేవలు రకరకాలు ఉంటాయి. మీకు మీ యొక్క పూర్వజన్మ కర్మ తొలగిపోవడానికి ఈ జన్మలో ఎవరిని సేవించాలి? అందరినీ సేవించాలి, కానీ ప్రత్యేకంగా ఎవరిని ఎక్కువ మీరు సేవించాలి. ఎందుకంటే మీ పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఏ రూపంలో మీకు కనెక్ట్ అవుతుంది, దాన్ని మీరు ఎట్లా చేసుకోవాలనేటువంటిది మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. మరి గోచారం అంటే కాలము, అంటే ఈ కాలానికి సంబంధించినటువంటిది సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి. సో ఇలా ఉంది కాబట్టి ఇప్పుడు మీకు ధనస్థానం మీద ఫలానా గ్రహం కనెక్ట్ అయి ఉంది కాబట్టి మీరు దీనికి ఏమి చేయాలి, ఇప్పుడు ఎలాగ నిర్ణయం తీసుకోవాలి, ఎట్లా జాగ్రత్తగా ఉండాలనేటువంటి మనం చూడండి. ఇప్పుడు బయట వర్షం పడుతుంది, అప్పుడు ఏం చేస్తాం, అమ్మో వర్షం పడుతుందని గొడుగు పెట్టుకొని వెళ్తాం. అంటే ఏంటి, కాలంలో అట్మాస్ఫియర్ లేదా చలి ఉంది కోట్ వేసుకుని వెళ్తాం. బాగా ఎండ ఉంది, అమ్మో కొంచెం కారులో వెళ్దామండి, అమ్మో మనం బైక్ మీద వెళ్ళలేమంటాం, అంటే వడదెబ్బ తగులుతుంది. అంటే ఏమిటి, కాలంలో ఉండేటువంటి మార్పులను బట్టి మనం ఎలా జాగ్రత్తలు తీసుకుంటామో, గోచార ఫలితాలు మనం వార ఫలితాలు చెప్పుకుంటున్నా, మాస ఫలాలు చెప్తున్నా, ఏం చెప్తున్నా దీనికి సంబంధించిందని మీరు అర్థం చేసుకోవాలి. ఈ రకంగా మీ యొక్క జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాల స్థితిగతుల్ని, గోచారంలో ఉండేటువంటి స్థితిగతుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మీరు పరిపూర్ణమైన విజయాన్ని ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.